రీసెంట్గా మీరు ఏ మూవీ చూసారు? కా మూవీ చూసాను. అంటే కా మూవీలో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటిది? రెండు కొత్త విషయాలు అనిపించాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి లెటర్స్, అంటే అతను చిన్నప్పటి నుంచి ఆర్ఫన్ గా ఉంటాడు కదా, సో అతనికి వచ్చే లెటర్స్ లోనే అతని ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని వెతుక్కోవడం, సో అది కొత్త పాయింట్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ లో వచ్చి అతన్ని వాల్లో క్యాప్చర్ చేస్తారు కదా, అతన్ని ఇంకొక ఆమెని, సో అది కరెక్ట్ గా మదర్స్ వూమ్ అనేది లాస్ట్ లో రివీలింగ్ అనేది, సో అవి రెండు కొంచెం ఫ్యాసినేటింగ్ థింగ్స్ లాగా అనిపించాయి. సో అంటే ముందు మొత్తం అంత ఇంట్రెస్టింగ్ ఎంగేజ్గా లేకపోయినా లాస్ట్ 30 minutes చాలా బాగుంది అంటారు కదా. అంటే సో ఫస్ట్ అంతా అంత ఎంగేజింగ్ గా లేకపోవడం కాదు, బట్ స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్ లో అవన్నీ కంపల్సరీ మ్యాండేటరీ కదా. సో నీకు ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా అతని యొక్క జర్నీ అనేది, ట్రావెలింగ్ అనేది ఎలా జరిగింది, సో అవన్నీ ఇంకా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది నరేషన్ కాబట్టి, సో ఇట్స్ వర్తీ. అంటే ఇప్పుడు 3 కాంపిటీషన్ వచ్చాయి కదా మనకి, లక్కీ భాస్కర్, అమరన్. లక్కీ భాస్కర్, అమరన్ చూడలా, బట్ అమరన్ ఈజ్ ఆబ్వియస్లీ ద బయోపిక్ కాబట్టి ఖచ్చితంగా బాగుంటది. అండ్ అమరన్ ఏంటంటే మ్యూజిక్ ఇస్ ఆసమ్, ఎందుకంటే జీవి ప్రకాష్ కుమార్ వన్ ఆఫ్ ది ఇట్స్ కైండ్, సో బాగుంది. ఇంకా లక్కీ భాస్కర్ అంటారా, సో దాని మీద నాకే ఒపీనియన్ లేదు. కంపేర్ టు లక్కీ భాస్కర్ అండ్ అమరన్ అనేది కాకి స్క్రీన్స్ అనేది తక్కువ వచ్చినాయి. దాని మీద అంటే కంటెంట్ పరంగా పెద్దగా కదా. యాక్చువల్ గా నేనేమనుకుంటున్నానంటే, అమరన్ వచ్చి మన శివకార్తికేయన్, సో హీఈస్ తమిళియన్ కాబట్టి హీఈస్ నోన్ ఫర్ ఎంటైర్ ఇండియా. అండ్ లక్కీ భాస్కర్ కూడా మన దుల్కర్ సల్మాన్ కదా, సో అతను హిందీ మూవీస్ లో యాక్ట్ చేస్తున్నాడు. అండ్ హీస్ బేసికలీ ఫ్రమ్ మలయాళీ కాబట్టి, సో అన్నిట్లోనే యాక్ట్ చేస్తారు. ఏమంటున్నా కంటెంట్ పెద్దది కదా, స్క్రీన్స్ పెద్దగా ఇస్తే బాగుండు కదా. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్, బట్ నేను విన్నది ఏంటంటే స్టార్టింగ్ లో ఫస్ట్ తెలుగులో రిలీజ్ చేసి, ఇఫ్ ఇట్ గోస్ వెల్ ఇన్ ద తెలుగు, సో అప్పుడు నెక్స్ట్ మన బియాండ్ తెలుగు తీసుకెళ్దాం అని వాళ్ళు ప్లాన్ అని అనుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనోడు కూడా అంత వెల్ నోన్ కాదు కదా త్రూఅవుట్ ఇండియా, సో జస్ట్ కంటెంట్ ద్వారా వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మన తెలుగులో ప్రూవ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి వాళ్ళ ఇంటెన్షన్ కూడా అదే అనుకుంటా. సో కమీడియన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని కొంతమంది కన్నడ నుంచి, కమీడియన్ వచ్చి తమిళ నుంచి తీసుకున్నాడు కాలం. సో వాళ్ళ ఇంటెన్షన్ ప్రిడామినెంట్లీ మన పాన్ ఇండియా రిలీజ్ చేద్దామని, బట్ ఫస్ట్ తెలుగులో చూసి హిట్ అయితే తెలుగులో వెళ్దాం అని ఉండొచ్చు మేబీ. ఫైనల్ ఇప్పుడు కార్టు అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను, ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ ఎట్లా ఉంటుంది? కంటిన్యూయేషన్ అంటే ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో యాక్చువల్లీ కంటిన్యూయేషన్ మాట్లాడాలంటే మన స్టోరీ ప్రెడిక్ట్ చేయాలి. సో ఐ కెనాట్ కమెంట్ ఆన్ దట్. మన రేవంత్ రెడ్డి పాలన ఎలా జరుగుతుంది? ప్రజెంట్ అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెలంగాణ వచ్చి 1 year అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం 1 year కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ఇంకా 4 years ఉన్నది. ప్రజెంట్కి అయితే ఇప్పటికైతే బాగానే ఉన్నది. గవర్నమెంట్ ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల్లో కొన్ని గ్యారంటీలు అయితే అమలు అయినవి, కొన్ని పెండింగ్ ఉన్నవి. ఆ గ్యారంటీలు కూడా త్వరలో ఒక 6 months లో, నాకు తెలిసి 6 నెలల్లో అవి కూడా కంప్లీట్ అవుతాయి. లైక్ ఇచ్చిన గ్యారంటీలో కొన్ని, లైక్ లేడీస్ కి ఫ్రీ బస్ కానీ, మహాలక్ష్మి పథకం, లైక్ సిలిండర్లు కొన్ని, తర్వాత కరెంటు విద్యుత్ ఫ్రీ ఇంటికి, తర్వాత రుణమాఫీ కానీ, ఇలాంటి స్కీమ్స్ చాలా వరకు ఇంప్లిమెంట్ అయినవి. చాలా మందికి వచ్చినాయి కూడా. ఇవి ప్రజెంట్కి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మంచిగా చేస్తున్నది. ఇప్పుడు గవర్నమెంట్ మన జాబ్స్ ఎన్ని ఇచ్చినాయి అందరికి? జాబ్స్ పరంగా వస్తే నోటిఫికేషన్లు బాగానే ఇస్తారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. సో ఇప్పుడైతే అదే నోటిఫికేషన్ ఏ టైంకి వస్తుంది, ఎగ్జామ్ ఏ టైంకి పెడుతుంది, మొత్తం క్లారిటీ దీనిలో ఉంటుంది. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళ యువత కూడా మంచి ప్రిపరేషన్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్స్ చాలా మంది క్రాక్ చేస్తారు. వాళ్ళకు గవర్నమెంట్ కూడా ఆర్డర్ కాపీ అనేది ఇస్తుంది అనమాట. రీసెంట్ గా డిఎస్సి చాలా మంది జాబులు వచ్చినవి, వాళ్ళందరూ సెలెక్షన్ అయిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయిపోయారు టీచర్స్ గా. ఇప్పుడు తెలంగాణలో కులగణ సర్వే అని జరుగుతుంది, దానిపైన మీ స్పందన? కులగణ సర్వే అనేది ఇప్పుడు స్పెషల్ గా ఏంటంటే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మన బీసీలకు రిజర్వేషన్ అనేది స్థానిక సంస్థల్లో కానీ చాలా తక్కువ ఉన్నమాట. ఇంతకుముందుకు ఉన్న గవర్నమెంట్ నాకు తెలిసి 32% ఇచ్చినట్టుంది, 30 or 32% ఇచ్చినట్టుంది. ఇప్పుడు మన ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏంటంటే, రిజర్వేషన్ బీసీలకు పెంచాలంటే 42% చేయాలనేది, మన రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో క్యాల్కులేషన్ చేయాలి కాబట్టి, సో ఇంటింటికి వెళ్ళేసి ఆఫీసర్లు సర్వే చేస్తారు అనమాట. ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటారా? అన్యాయం ఏం జరగదు. దీనివల్ల కొంచెం లాస్ట్ టైం కంటే ఇప్పుడు బెటర్ అని అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు జనాభాని తెలిసిపోతుంది ఎంతమంది బీసీలు మన రాష్ట్రంలో, సో ఎంతమందికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనేది అర్థమైపోతుంది. అట్లా రిజర్వేషన్ కోసం అనేసి ఈ సర్వే చేస్తారు. అంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, సో వాటిని క్యాల్కులేషన్ చేసి వాటికి విలేజ్ లో జనరల్ రావాలన్నా, బీసీ రావాలన్నా, ఎస్సీ రావాలన్నా, ఎస్సీ రావాలన్నా, మైనారిటీ రావాలనేది రిజర్వేషన్ అనేది వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క కులగణ సర్వే వల్ల డిసైడ్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.